హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తెలుగు వచ్చిన వాళ్ళకి, తెలుగులో రాసే వాళ్ళకి ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫర్ అయితే వచ్చిందండి. ఇదేంటంటే మనకి ఎటువంటి ఎగ్జామ్ కండక్ట్ చేయరు, ఎటువంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. మనం పర్ అవర్ 900 వరకు కూడా సంపాదించుకునే అవకాశాన్ని ఇస్తున్నారు. అవుట్లయర్ అనే కంపెనీ నుండి మనకి నోటిఫికేషన్ వచ్చిందనమాట. సో కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే outlier.ai ఉంది కదా, ఈ వెబ్సైట్కి వెళ్ళండి. వెళ్ళగానే వ్యూ జాబ్స్ అనే ఆప్షన్ వస్తుందండి. అది క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది. సెర్చ్లో తెలుగు అంటే ఇది ఫైండ్ అవుట్ అవుతుంది అనమాట. సో ఇది క్లిక్ చేద్దాము. రిమోట్ ఏఐ ట్రైనింగ్ ఫర్ తెలుగు రైటర్స్. సో ఇది పొజిషన్ అండి. గ్లోబల్ రిమోట్ అంటున్నారు కాబట్టి ఎక్కడి నుంచైనా కూడా మనం చేసుకోవచ్చు. ఫర్ తెలుగు రైటింగ్ ఎక్స్పర్ట్స్ ఓన్లీ. తెలుగులో రాయటం మీకు బాగా వస్తే వాళ్ళకి మంచి ఆపర్చునిటీ అనమాట. ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ హెల్పింగ్ టు ట్రైన్ ఏఐ మోడల్స్ టు బికమ్ బెటర్ రైటర్? అంటే ఏఐ మోడల్స్ యూజ్ చేసి మీరు ఇది చేయాలన్నమాట. ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే, ఇది ఫర్ టాలెంటెడ్ రైటర్స్ టు హెల్ప్ ట్రైన్ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ టు బికమ్ బెటర్ రైటర్స్. అంటే అది మనము ఒక కంటెంట్ని మనం రాసి దాని ఏఐ ద్వారా మనము ఇంకా బెటర్గా అనేది పెర్ఫార్మెన్స్ ఇవ్వాలన్నమాట. చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. దానికి ఏంటంటే రైటర్స్ హెల్ప్ కావాలి. దేనికోసం అంటే జనరేట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ టు బికమ్ బెటర్ రైటర్స్. సో ఏఐ యూజ్ చేసి ఇంకా బెటర్ రైటర్స్గా చేయడానికి అనమాట. యూ కెన్ వర్క్ ఆన్ ఆల్ అవర్ ప్రాజెక్ట్స్ రిమోట్లీ. ఇంటి నుండి వర్క్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. హవర్స్ ఆర్ ఫ్లెక్సిబుల్. మీకు ఇష్టమైన టైమింగ్లో చేసుకోవచ్చు. యూ కెన్ వర్క్ వెన్ ఎవర్ ఈజ్ బెస్ట్ ఫర్ యూ. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. యువర్ ఎర్నింగ్స్ ఫ్రమ్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఆర్ సెంట్ అవుట్ వీక్లీ. సో మీకు వీక్లీ పేమెంట్ చేస్తారనమాట వాళ్ళు. దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఏం చేయాలంటే వర్క్ ఆన్ వేరియస్ రైటింగ్ ఇన్ తెలుగు ప్రాజెక్ట్స్ టు ట్రైన్ జనరేటివ్ ఏఐ మోడల్స్. తెలుగు ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, దానిలో మనము రైటింగ్ అనేది ఉంటుంది. అది కూడా ఏంటంటే ఏఐ మోడల్ జనరేట్ చేయడానికి. సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రాజెక్ట్ యూ మైట్ వర్క్ ఆన్. ర్యాంక్ ఏ సిరీస్ ఆఫ్ రెస్పాన్సెస్ దట్ వర్ ప్రొడ్యూస్డ్ బై అన్ ఏఐ మోడల్. ఏఐ మోడల్తో ప్రొడ్యూస్ చేసినవి ఆ ర్యాంక్ ఏ సిరీస్ ఆఫ్ రెస్పాన్సెస్. దాన్ని చెక్ చేయాలి మనము. బేస్డ్ ఆన్ ఏ గివెన్ టాపిక్ రైట్ ఏ షార్ట్ స్టోరీ అబౌట్ దట్ టాపిక్. ఒక టాపిక్ ఇస్తే మీరు ఒక షార్ట్ స్టోరీ రాయాలన్నమాట దాని గురించి. ఎస్ఎస్ వెదర్ ఎ పీస్ ఆఫ్ టెక్స్ట్ ప్రొడ్యూస్డ్ బై అన్ ఏఐ మోడల్ ఈజ్ ఫ్యాక్చువల్లీ యాక్యురేట్ ఆర్ నాట్. ఇప్పుడు ఏఐ మోడల్తో మనం రాసింది చెక్ చేసుకోవాలి, అది యాక్యురేట్గా ఉందా లేదా అని. తర్వాత మీకు క్వాలిఫికేషన్ ఏమడుగుతున్నారు అంటే ఎనీ గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుందండి. అదేవిధంగా మీకు ప్రొఫెషనల్ ట్రాన్స్లేటర్ అంటే తెలుగులో మీరు ట్రాన్స్లేట్ చేసేటట్టు ఉండాలి. తర్వాత మీకు కాపీ రైటరు, జర్నలిస్టు, టెక్నికల్ రైటర్, ఎడిటర్ ఈ ఫీల్డ్లో ఏమన్నా అనుభవం ఉందనుకోండి, మీకు చాలా అడ్వాంటేజ్ అవుతుంది అనమాట. అండ్ ఎర్నింగ్స్ బేస్ పే రేట్ వచ్చి మీకు పర్ అవర్ $7.5 అని చెప్తున్నారండి. లొకేషన్ రిమోట్ గ్లోబల్లీ. డ్యూరేషన్ వేరియబుల్ డిపెండింగ్ ఆన్ ప్రాజెక్ట్ లెంత్. ఫ్లెక్సిబుల్ అవర్స్ ప్రాజెక్ట్ని బట్టి మీకు ఉంటుంది. తర్వాత మిమ్మల్ని కంటిన్యూ చేస్తారనమాట. సో ఈ విధంగా ఉంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎంత ఇమీడియట్గా అప్లై చేసుకుంటే అంత ప్రయారిటీ ఉంటుంది. లేదంటే అప్లికేషన్స్ క్లోజ్ అయిపోతే మాత్రం మనకి అప్లై చేసుకోవడానికి రాదనమాట. సో డిగ్రీ చేస్తున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా అప్లై చేసుకోండి. అప్లై చేసుకోవడానికి ఇక్కడ అప్లై ఆన్లైన్ అని ఉంది కదా, దీనికి వెళ్తే మీరు అప్లై విత్ లింక్డ్ఇన్ అకౌంట్ ఉంటే ఇది క్లిక్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్, రెజ్యూమ్, స్కూలు, డిగ్రీ ఏం చేశారు, తర్వాత ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా ఇచ్చి సబ్మిట్ అప్లికేషన్ అనేది క్లిక్ చేయాలన్నమాట. ఈ విధంగా ఉంటుందండి. అప్లికేషన్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంది. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఇమీడియట్గా అప్లై చేసుకోండి.